అర్చనని అమ్మని తీసుకుని నేను వేరే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. మేము ఎవరికి తెలియని చోటికి నేను ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను. అర్చన పేరు కూడా మార్చేస్తాను. తను కూడా ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటుంది. చదువుకున్న పిల్ల కదా, తన కాళ్ళ మీద తను నిలబడగలదు. అప్పుడు అన్నీ చక్కబడిపోతాయి. మేము ఎలా బతుకుతామంటే అప్పుడు అసలు తలెత్తుకోలేనప్పుడు కాళ్ల మీద నిలబడి మాత్రం ఏంటి లాభం? నిజంగానే నువ్వు అర్చన తలెత్తుకొని ఉండాలి అని అనుకుంటే దానికి కేవలం ఒకే ఒక్క మార్గం ఉంది. అదే DNA టెస్ట్. ఇటువైపు చూడు సురేష్, ప్లీజ్ నా వైపు చూడు. తన బిడ్డకి తండ్రి ఎవరో రుజువు చేసుకోవడం ఒక ఆడపిల్లకి ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. అది చాలా ఇన్సల్టింగ్ గా ఉంటుంది. కానీ మనం ఆ పని చెయ్యక తప్పదు సురేష్. తప్పు చేసిన వాళ్ళు తలెత్తుకొని బయట తిరుగుతుంటే మీరు మాత్రం బయటికి రావడానికి భయపడుతూ ఇంట్లో కూర్చున్నారు. ఇదెక్కడి న్యాయం అసలు? నువ్విదంతా ఎలా చూస్తూ ఊరుకున్నావు? సురేష్, ఎవరైతే అర్చనని వేలెత్తి చూపించారో నువ్వు వాళ్ల మొహాలు పగిలేలా చెంపదెబ్బ కొట్టాలి. అలా చెంపదెబ్బ కొట్టాలంటే నువ్వు ముందుగా అర్చనకి DNA టెస్ట్ చేయించి ఆధారాలు చూపించాలి. అయినా అర్చనకి ఆకాష్కి పెళ్లి జరగాలని నేను నిన్ను టెస్ట్ చేయించమని చెప్పడం లేదు. అసలు ఆకాష్కి అర్చనకి ఎప్పటికీ పెళ్లి జరగకూడదు. కానీ వాడికి తగిన జవాబు చెప్పాలి. అర్చన చదువుకున్న అమ్మాయని నాకు కూడా తెలుసు సురేష్. తనకి ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుంది. కానీ సురేష్, అర్చన ఉద్యోగం చేయడం కోసమే నువ్వు తనని చదివించావని అనుకుంటున్నావా? సమాజంలో గౌరవంగా బ్రతకడానికి, తన హక్కుల కోసం పోరాడటానికి, తలెత్తుకుని జీవించడానికి కదా చదివించావు. తన నీకు చెల్లెలవుతుంది గనక అన్నగా తనని ప్రేమించు సురేష్. కానీ ఈ సమాజం ముందు లోకుల దృష్టిలో తను చిన్నబుచ్చుకునేలా మాత్రం చెయ్యకు. అలాంటి పరిస్థితి ఎన్నటికీ రానివ్వకు. అరే మీరా, బొక్కరే వస్తున్నారేంటి? అర్చనని మీతో తీసుకురాలేదా? ప్రేమ్, ఆయనకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వు. లోపలికి రండి. మా ఇంట్లో నీళ్లు తాగడానికి అభ్యంతరం లేదుగా? థ్యాంక్ యూ. నేనేం చెప్పడానికి వచ్చానంటే DNA టెస్ట్ చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయినా ఈ DNA టెస్ట్ అంటే ఏంటి? నన్నమ్మా, అదొక చిన్న టెస్ట్. దానివల్ల ఆకాష్ ఆ బిడ్డకి తండ్రా కాదన్న తెలిసిపోతుంది. మీకేమైనా పిచ్చి పట్టిందా? అరే, అసలు వాళ్ళు కలుసుకునేవారా లేదా అన్న సంగతి తెలుసుకోవచ్చు కదా. ఒకరంటే ఒకరు ఇష్టపడేవారో లేదో తెలుసుకోవచ్చుగా. అమ్మా, ఇంతవరకు ఆ బిడ్డ ఆకాష్ బిడ్డ అనడానికి ఎలాంటి రుజువులు లేవమ్మా. అయినా ఆ పిల్ల వాళ్ళ అన్నయ్య కోరుకున్నప్పుడు DNA టెస్ట్ చేయించాలంటే మనం మాత్రం ఎందుకు కాదనాలి? నన్నమ్మా, నా ఉద్దేశంలో పిన్ని కరెక్ట్ గానే అంది. ఆ అమ్మాయి ఆకాష్కి స్నేహితురాలు లేక గర్ల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. కానీ విషయం మరీ శృతిమించిపోయినట్టుంది. అందుకనే రుజువు చాలా అవసరం. ప్రతిసారి అమ్మాయి ఎందుకు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కానీ నేను మాత్రం మీకొకటి చెప్తున్నాను. ఒకవేళ ఆ బిడ్డ నిజంగానే ఆకాష్ బిడ్డ అయితే అప్పుడు ఈ ఇంటికి ఆ పిల్లే కోడలిగా రావాలి. DNA టెస్ట్కి ఆకాష్ కూడా రావాల్సి ఉంటుంది. తన శాంపిల్ కూడా అవసరం ఉంటుంది. అందుకని నేను తన్ని తీసుకెళ్తున్నాను. పద. ఈ DNA టెస్ట్ మాట వింటేనే అమ్మకంత కోపం వస్తే, వచ్చే రిపోర్ట్లు ఆ బిడ్డ ఆకాష్ బిడ్డే అని తేలిపోతే అప్పుడేమవుతుంది? మిస్టర్ రామ్ అండ్ రామ్ కంపెనీ ఫైల్ ఇవ్వండి. పర్వాలేదు, ప్లీజ్ అందరికి ఇన్ఫార్మ్ చేయండి. అందరి పేర్లు, వారికి సంబంధించిన పేపర్స్, అందరి నెంబర్లు, ఇంకా
ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా తనే నా చెంత నుండగా తరమగే ఓ దూరమా నువ్వే లేని నేను నేనుగా లేనే లేనుగా లోకాన్నే జయించిన నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోమ జారిందిలే జల్లంటూ వాన చెనుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే. నేను బయట కొంచెం మీటింగ్కి వెళ్ళాలి ఆంటీ, అందుకని పేపర్స్ అండ్ ఫైల్స్ అన్ని తీసి పెట్టండి. కానీ సార్ ఈ పేపర్లు మీరు అర్జెంట్ గా కావాలన్నారు రైట్? అవును, బట్ ఆ పని చాలా ముఖ్యం. నువ్వు డిక్టేట్ చేస్తున్నావు కదా, ముందు ఈ లెటర్ ఫినిష్ చేసి వెళ్ళు. ఆంటీ వచ్చాక చేస్తాను. బట్ సార్ ఆంటీ 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 ఒక్క నిమిషం, అది నేను మిమ్మల్ని మాట అడుగునా? మీకు సార్ ఎన్నో సంవత్సరాలుగా తెలుసు, అసలు ఆయన ప్రాబ్లం ఏంటి? అంటే ఐ మీన్ ఎందుకలా మొహం మార్చుకొని ఉంటారు? ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన నా వైపు చూడటం లేదు. నేను అంతగా బాగుండనా అంటే? వై డస్ హీ డిస్లైక్ మీ సో మచ్? ఆంటీకి కూడా తెలిసినట్టు లేదు. నన్ను చూస్తే ఆయన ఎందుకు అలా ఉంటారో ఆ దేవుడే చెప్పాలి. నువ్వెప్పుడు నిజాన్ని సమర్థిస్తావని నాకు తెలుసు, కానీ వాళ్ళ నువ్వు చేసిన పని చూస్తుంటే నాకు ఏమాత్రం నచ్చలేదు సురేష్. వాళ్ళు నీ చెల్లెలి శీలాన్ని అనుమానిస్తుంటే తప్పని చెప్పాల్సిందిపై నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయిస్తానంటావా? ఒకసారి తన మొహం చూడు. నువ్వు చేసిన పని ఎంత మాత్రం బాగోలేదు. ఈ విషయంలో మాత్రం నేను నిన్ను సమర్థించాను. అది కదమ్మా, రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయి? రేపు ఉదయం 11 గంటలకు వస్తాయి. మనం ఆ రిపోర్ట్స్ని తారుమారు చేశామని వాళ్ళు అనకుండా ఉండడానికి ఆ రిపోర్ట్స్ని డైరెక్ట్గా వాళ్ళింటికి తీసుకురమ్మని చెప్పాను. అలా చేయడమే మంచిది. నువ్వక్కడికి ఒంటరిగా వెళ్ళకూడదు. అందుకే నా ఉద్దేశం నేను కూడా నీతో. ప్రజ్ఞ, ఇది నేను చేయాల్సిన పని. దీన్ని నా పద్ధతిలోనే చేసుకుని. అది కాదు ప్రజ్ఞ, సురేష్. ప్లీజ్, ఈసారి నువ్వు నేను చెప్పినట్లే వినాలి. ఇక కావలసిందల్లా ఆ రిపోర్ట్స్ రావటం ఒకటే. మామ్ మామ్, ఈసారి మనం తప్పకుండా ఇరుక్కుంటాం. ఆ టెస్ట్ రిపోర్ట్స్ ఇక్కడికి వస్తున్నాయంట. సీ వాట్స్ హ్యాపెనింగ్. నాకు తెలుసు ఆకాష్, ఇవాళ రాత్రి మనకు చాలా కష్టాల రాత్రని. ముందు నాకు చెప్పు, నా పెళ్లి ఎవరితో జరుగుతుంది? నానమ్మ చెప్పినట్టు అర్చనతోనా, లేక నువ్వు కోరినట్టు శృతితోనా? పెద్దలు చాలా గొప్పగా అన్నారు, చేసిన కర్మకి ఫలితం అనుభవించాలి అని.
చెప్పండి సార్. నేను ఇవాళ రాత్రి ఆఫీస్కి రావడం లేదు. నువ్వు తలుపులు కిటికీలు అన్నీ మూసేయచ్చు, సరేనా? సార్ ఆఫీస్ ఇంకా క్లోజ్ చేయలేదు, లోపల బుల్బుల్ మేడం వర్క్ చేసుకుంటున్నారు. ఆవిడ వెళ్ళిపోగానే నేను ఒకసారి చెక్ చేసి తాళాలు వేస్తాను. అలాగే. ఇంత రాత్రి వేళప్పుడు బుల్బుల్ ఆఫీస్లో ఏం చేస్తున్నట్టు? ఆంటీ చెప్పింది కదా అని నేనేమైనా తప్పు చేశానా? తను మళ్ళీ ఏమైనా పేపర్స్ దొంగిలించి రైవల్స్కి ఇవ్వడానికి ప్రయత్నిస్తుందా? ఆవిడ్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎలాంటి టెన్షన్ కూడా పడకూడదు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. నీ విషయంలో నేను సాధ్యమైనంత వరకు మంచిగా చేశాను. నిన్ను కూడా ఎప్పుడు ఏ పని చేస్తున్నా నేను ఆపలేదు ఆకాష్. కానీ ఈరోజు నువ్వు అమ్మాయి విషయంలో చేసిన పనికి తట్టుకోలేక నాన్నమ్మ స్ట్రెస్ గురైంది, ఆవిడ ఆరోగ్యం పాడైంది. ఆకాష్, నాకు మా అమ్మ నాన్న లేరు, కానీ నా విషయంలో నాన్నమ్మ వాళ్ళిద్దరికన్నా ఎక్కువ. నాకు నాన్నమ్మ, ఆలియా, ప్రవీణ్ ఈ ముగ్గురులో ఏ ఒక్కరికి చిన్న గాయమైనా సరే నేను తట్టుకోలేను. నాకు నువ్వన్నా కూడా ఇష్టమే ఆకాష్, కానీ నువ్వు మాత్రం నేనిచ్చిన ప్రతి అవకాశాన్ని దుర్వినియోగం చేశావు. ఈసారి మాత్రం నువ్వు మరీ మితిమీరిపోయావు ఆకాష్. నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, తనని ప్రెగ్నెంట్ చేసావు, తర్వాత వదిలేసావు. అన్నయ్య అన్నయ్య ఒకసారి నేను చెప్పేది విను. అన్నయ్య 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 నేను అలాంటి పని ఏం చేయలేదు అన్నయ్య. ఐ స్వేర్ అన్నయ్య, రేపే DNA టెస్ట్ రిజల్ట్ వచ్చేస్తుంది, నిజమేంటో తెలిసిపోతుంది అన్నయ్య. ఆ తర్వాత నీ ఇష్టం. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తుంటే అప్పుడు నువ్వు ఏ శిక్ష వేసినా ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ అన్నయ్య, ఒకవేళ నా తప్పు లేకపోతే ఆ పిల్లని, తన కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలి. మార్క్ మై వర్డ్స్, ఇదంతా డబ్బు కోసమేనయ్యా. ఎందుకంటే నువ్వు పెద్ద సూపర్ స్టార్ అని వాళ్ళకి తెలుసు. నీ పేరు, నీ స్టార్డమ్, నీ ప్రఖ్యాతి అన్నిటిని వాళ్ళు స్వార్థానికి వాడుకోవాలనుకుంటున్నారు. ఫైన్. ఒకవేళ రేపటి రిపోర్ట్ ద్వారా ఆ బిడ్డ నీది కాదని తేలిపోయింది అనుకో ఆకాష్, నువ్వెలా చెప్తే అలా చేస్తాను నేను. కానీ నువ్వు చెప్పేది అబద్ధం అని తేలితే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఆలోచించుకో. అన్నయ్య అన్నయ్య, షేట్ షేట్ షేట్, లేనిపోయి చుక్కులన్నీ తెచ్చుకున్నాను. రేపు వచ్చే రిపోర్ట్స్ అన్నీ నాకు ఫేవర్గా ఉండాలి. కానీ అది ఎలా సాధ్యం? ఓ గాడ్, రేపు అందరి ముందు నిజం బయటపడితే బ్రదర్ విల్ కిల్ మీ. ఇది నా కొత్త ప్రాజెక్ట్ ఫైల్. అంటే మళ్ళీ దొంగతనమా? నువ్వు నా గదికొచ్చి మళ్ళీ దొంగతనం చేస్తున్నావా? ఐ కాంట్ బిలీవ్ దిస్. నీకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీని, నీ మీద నమ్మకం ఉంచి నీకు సెకండ్ ఛాన్స్ ఇచ్చిన కంపెనీనే చీట్ చేస్తున్నావా? అసలేంటి నువ్వు చేస్తున్న పని? వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? నీ బదులు ఎవరైనా అబ్బాయికి జాబ్ ఇచ్చుంటే బాగుండేది. అలా ఇష్యూ అంటే ఏంటి? మీరు నాకు ఛాన్స్ ఇవ్వకూడదా? నేను ఇక్కడ ఉండిపోయానంటే దొంగని ప్రత్యక్షంగా పట్టుకోవడానికి. అసలేంటి నువ్వు మాట్లాడేది? నీ ఉద్దేశం ఏంటి? ఏమిటంటే ఇక్కడ ఉన్నది మన ఇద్దరే కాదు, ఇంకొకరు కూడా ఉన్నారు. ఎవరది? ఇంకొకరున్నారు, ఎవరో నాకు తెలియదు.
ఆగు. నువ్వేనా నా ఆఫీస్లో డేటా దొంగతనం చేస్తున్నది? నీకు నా ఆఫీస్ తాళాలు ఎలా వచ్చాయి? టెల్ మీ, వేర్ డిడ్ యు గెట్ ద కీస్? నీ ఆఫీస్ ఎంప్లాయీ ఇచ్చాడు. తను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా అన్నాడు. నేను తన ఫేవరెట్ ఫ్యాషన్ మోడల్ అట. నన్ను వదిలేయటానికి నువ్వు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నీ ఆఫీస్లో ఫైల్స్ దొంగిలించడానికి నేనెందుకు ఆలోచించాలి? అందుకే మీ ఆఫీస్ ఎంప్లాయీని వాడుకొని వాడి చేతి డూప్లికేట్ తాళాలు చేయించాను. తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు. వదిలేశాడా అంటే అర్థం? అసలు ఈ అమ్మాయి... బుల్బుల్ ప్లీజ్, ఇది నా పర్సనల్ మ్యాటర్. నువ్వు లోపల క్యాబిన్లో కూర్చో. అమ్మాయి వల్లే నువ్వు నన్ను అవమానించా. ప్రవీణ్ తన్ని వదిలేశాడు. ఆ అమ్మాయి పగ తీర్చుకోవడానికి డాక్యుమెంట్స్ దొంగతనం చేసింది. మధ్యలో నేను ఇరుక్కున్నాను. అసలు వాడేం మనిషి? నేననుకున్నట్టే పోకిరి విధవా, ఇడియట్. ఆడపిల్లవి కనుక వదిలేస్తున్నాను అన్నట్టు ఇంతవరకు నేను నిన్ను దూరంగా ఉంచాను. ఇకపై నా ఆఫీస్ కూడా దూరంగా ఉండాలి. మిమ్మల్ని అభికి దూరంగా ఎందుకు ఉంచుతానంటే అతని స్వార్థానికి వాడుకోకూడదని. అందుకే నేను నిన్న అభిని కలుసుకుని ఇవ్వలేదు. అర్థమైందా? ఈ అర్థం వల్ల అసలేం వినిపించడం లేదు. ప్రవీణ్ అమ్మాయిని చాలా మోసం చేశాడు. ఇప్పుడు తను ఏడుస్తుంటే పట్టించుకోవడం లేదు. హౌ రూడ్ హీ కెన్ బి. కానీ ఒక విషయం అర్థం కావడం లేదు. అమ్మాయిలు ఇలాంటి హృదయం లేని వాడిని ఎలా ప్రేమిస్తారో? ఆ అమ్మాయి స్థానంలో నేనుండుంటే అప్పుడు... వద్దులే, నేనెందుకు అమ్మాయి స్థానంలో ఉంటాను? ఇలా అలా చేస్తున్నానేంటి? నువ్వు గనక జీవితంలో ఎవరైనా ప్రేమించి ఉంటే నా పరిస్థితి నీకు అర్థమయ్యేది. ఏదో ప్రేమ గీమ అంటున్నావేంటి? అసలు 1% అయినా నీకు అభి మీద నిజమైన ప్రేమ ఉంటే నువ్వు అతన్ని బలవంత పెట్టేదానివి కాదు, ప్రేమించమని వెంటపడేదానివి కాదు. ఎందుకంటే ఎవరిని బలవంతంగా ప్రేమించేలా చేయలేవు. అండ్ ఐ హోప్ యు గెట్ దట్ క్లియర్. నౌ లివ్. దేవుడు అంటూ ఉంటే ఏదో ఒక రోజు నువ్వు కూడా ఎవరైనా ప్రేమించాలి. వాళ్ళు నీకు దక్కకుండా పోవాలి. బుల్బుల్, నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. లుక్, ఐఎమ్ సారీ. నాకెవరు సారీ గానీ థ్యాంక్ యూ గానీ చెప్పనక్కర్లేదు. బుల్బుల్, చాలా రాత్రి అయిపోయింది కదా, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. వదిలేయడంలో మీరు ప్రవీణులు. నేనెవరికి నన్ను వదిలేసే అవకాశం ఇవ్వను. అంటే అంటే నేను ఇంట్లో ఇన్ఫార్మ్ చేసేసాను. నన్ను తీసుకెళ్ళడానికి ఎవరో ఒకరు వస్తారు. బుల్బుల్ ప్లీజ్, ఒకసారి నేను చెప్పేది విని వెళ్ళు. చూడు, నేను నీకు థ్యాంక్ యూ చెప్పాల్సింది. నేను ఇదంతా మీకు... నాకు కావాల్సింది నేను దొంగని కాదని రుజువు చేయడం ఒక్కటే. ఐ హోప్ నువ్వు రేపు ఆఫీస్కి వస్తావు. నేను ఇక్కడ పని చేయదలుచుకోలేదు. నేను రావడం లేదు. బుల్బుల్, బుల్బుల్, బుల్బుల్. నువ్వు రాక తప్పదు. ఎందుకు? ఎందుకు రావాలి నేను? ఎందుకంటే నేను సురేష్, నువ్వొచ్చావేంటి? ప్రజ్ఞ చెప్పింది చాలా రాత్రి అయిపోయింది నిన్ను పికప్ చేసుకోవాలని. నీ మొహం ఎందుకలా వాడిపోయింది? లేదు సురేష్, అలాంటిదేమీ లేదు. నన్ను త్వరగా ఇంటి దగ్గరికి చేర్చు ప్లీజ్.
తప్పు చేశాను. బుల్బుల్, ఏమైంది? నువ్వు అలా ఏడుస్తున్నావు ఎందుకు? నీ బాస్ గాని నేనేమైనా అన్నాడా? అబ్బాయి అదేం లేదు, అతను నన్ను ఏమనలేదు. ఏమైందంటే తను నన్ను తప్పుగా అనుకున్నాడు, కానీ నేనే తప్పు చేయలేదని నిరూపించుకున్నాను. ఇక ఈ కన్నీళ్ళంటావా, అదే స్కూటర్ మీద కూర్చున్నప్పుడు ఏదో కళ్ళలో పడి. బుల్బుల్, అబద్ధాలు ఆడుకు. నువ్వు ఏడుస్తూ ఉంటే అది నేను చూడలేను. ఒకవేళ నీ బాస్ గనక నేను బాధ పెట్టి ఉంటే అదేదో నాకు చెప్పు, వాడిని తేలిగ్గా. నువ్వు మా బాస్ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుకోకే. అక్కడ జాబ్ చేస్తుంది నేను, నువ్వు నా పర్సనల్ మ్యాటర్స్ లో ఇంటర్ఫియర్ అవ్వద్దు. స్టే అవుట్ ఆఫ్ ఇట్, ఓకే?